మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గత రాత్రి దొంగల బీభత్సానికి ఒక ఇంట్లో దొంగలు బీభత్సం చేసి ఇక్కడ ఉన్నటువంటి నగదును ప్లస్ బంగారాన్ని కొంత వెండిని వాళ్ళు అపహరించడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఇంటి ఆవరణలో ఉన్నాము. ఇక్కడ బాధిత కుటుంబం ఉంది, బాధితులు ఉన్నారు. మనం బాధితుల కుటుంబం నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా జరిగింది, ఎలాంటి పరిస్థితులు దొంగకి అనుకూలంగా మారాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇదే ఇంటి వద్దల ఇక్కడ హౌస్ బ్రేక్ చేయడం జరిగింది. ఈ హౌస్ బ్రేక్ చేసి వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం మనం లోపల ఉన్నటువంటి బాధితుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బాధితులు ఇంట్లో ఉన్నామో, ఎవరైతే ఇంట్లో 10,57,000 రూపాయలతో పాటు నగదు మరియు బంగారంతో పాటు వెండి కూడా పోయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, గత రాత్రి అంటే నిన్నగాక మొన్న రాత్రి వేకోజామున జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? అంత డబ్బు ఇంట్లో ఉండడానికి గల కారణాలు? నిజానికి నేను అంటే ఈ కాకతీయ బ్రిలియంట్ స్టార్ స్కూల్ కరస్పాండెంట్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు ఆ రోజు అవార్డీ ఫంక్షన్ కోసం ఇన్విటేషన్ ఉంది, హైదరాబాద్ వెళ్ళవలసిన ప్రోగ్రామ్ ఉంది. అయితే నేను డైలీ స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి స్కూల్ ఫీజెస్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకొని ఈవినింగ్ ఇక్కడికి వస్తాను. నేను నెక్స్ట్ డే ఏమైనా పేమెంట్స్ ఉంటే చేస్తుంటాను. అక్కడ స్కూల్లో పేమెంట్స్ కానీ లేబర్ కావచ్చు, ఇంకా కొంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో అదేవిధంగా నేను ఎవ్రీడే ఒక గత 3-4 డేస్గా అమౌంట్ తెచ్చి ఇంట్లో పెట్టాను. హాలిడేస్ ఒకటి వచ్చింది, ఫంక్షన్స్ ఉండే కొద్దిగా. నేను మా మేడం కూడా సర్జరీ అయ్యి ఒక 1 మంత్ నుంచి ఇక్కడ ఇంట్లో లేదు. నేను ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళక బదులు ఏమైందంటే అవార్డు గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ రోజు నాతో పాటు గోపాల్ రెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు, చల్లా నాగార్జున రెడ్డి, అశోక్, వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే నాకు 9 o'clock మార్నింగ్ ఉదయం ఆ రోజు ఉదయం 9 గంటలకు సార్ మనం హైదరాబాద్ వెళ్ళాలి, మేము వస్తున్నాం, మీరు ఉండండి అన్నారు. అంటే మీరు హైదరాబాద్లోనే ఒక ఈవెంట్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన క్రమంలో ఇది జరిగిందని చెప్పారు. నేను వచ్చే వరకు జరిగింది. అంటే ఫస్ట్ మీరు ఎలా గుర్తించారు? అసలు ఎక్కడ మీరు లోపలికి ఎంటర్ అయినాక, ఇంట్లోకి వెళ్ళినాక తెలిసిందా, బయట ఉన్నప్పుడు తెలిసిందా? ఇంట్లో ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర వచ్చినాక తెలిసింది. అక్కడ నేను గేట్ దగ్గర లాక్ చేసి ఉంచాను. అది నేను వచ్చి లాక్ చేసి ఓపెన్ చేసిన. అక్కడి వరకు డిస్టర్బ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మెయిన్ డోర్కి ఇది తీసి ఉండడం వల్ల నేను ఎమ్మటే డౌట్ వచ్చేసి ఇది సెంట్రల్ లాక్ సిస్టమ్. ఇది సెంట్రల్ లాక్ సిస్టమ్. ఓకే, ఇది కూడా సెంట్రల్ లాక్ చేసిన కదా, దీనికి ఏమి బయట నుంచే కాకుండా వెనక సైడ్ సెంట్రల్ లాక్ సిస్టమ్. అయితే ఏంటంటే ఇది ఎట్లా ఓపెన్ కాదు అనుకున్నాను. కానీ దాన్ని ఏం చేసిందంటే వాళ్ళు ఒక పక్క ప్రణాళిక దాన్ని కట్ చేశారు. అక్కడ ఇక్కడ బ్రేక్ చేయడం వల్ల ఏమైందంటే బ్రేక్ చేయడం వల్ల ఏమైందంటే ఈ పార్ట్ అప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇది నాకు డౌట్ వచ్చేసి లోపల అడుగు పెట్టి నేను అట్లా చూస్తే అది అందులో లైట్ వేసి ఉంది, సేమ్ టైం ఇదే పొజిషన్ లో ఉంది. అక్కడ కూడా అందరూ టైం ఎంత అవుతుంది సార్? 1కు నేను ఎగ్జాక్ట్ ఇక్కడ దిగాను. 1కి ఈ లోపల ఎంటర్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ షాక్ లో ఉన్నాను. మళ్ళీ 10 నిమిషాల్లో నేను కాల్ బ్యాక్ చేశాను గోపాల్ రెడ్డి గారు. 100 కొద్దిగా టైం తీసుకున్నాను. మా గోపాల్ రెడ్డి గారిని పిలిచాను, ఫస్ట్ పిలిచాను, మా కార్పొరేటర్ని పిలిచాను. సార్ ఇంట్లో ఏదో జరిగిందని అన్నారు. వాళ్ళు వచ్చారు. వచ్చి మరి ఇమీడియట్ గా పోలీస్ అంటే మా కార్పొరేటరే ఫోన్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మీకు కన్ఫర్మ్ అయిపోయింది ఎవరో లోపలికి ఎంటర్ అయ్యారు, ఇక్కడ హౌస్ బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయాలని ప్రయత్నించారా? అక్కడ దాకా వెళ్ళాను నేను. ఓకే, ఆ ఇంట్లో ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, ఇక్కడికి వస్తే ఈ బెడ్రూమ్ అంతా ఓపెన్ చేసి ఉంది, లైట్ వేసి ఉంది ఇక్కడ. అయితే చిందరవందరగా బెడ్ మీద అన్ని వేసింది. ఓకే, వేసి ఉన్నాయి, అన్ని బెడ్ మీద వేసింది, రకరకాల ఐటమ్స్ అన్ని పడిచున్నాయి. కానీ నాకు లోపల పోవడానికి ధైర్యం రాలే. పోలీసు వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళు నాకు కొంత ఉంది కాబట్టి నేను ఏం చేసినట్టు ఇట్లా వెనక్కి వచ్చి సార్ మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత మనం లోపలి పోవద్దని డిసైడ్ అయ్యాను. పోలీసు వాళ్ళు ఒక నేను 2:30 ఆ ప్రాంతాన్ని చేసిన వాళ్ళు వచ్చేసారు అన్నమాట. 15-20 నిమిషాలు. అంటే అప్పటి వరకు మీరు లోపలికి వెళ్ళేసి ఎలాంటిది ముట్టుకోలేదు? ఏం ముట్టుకోలేదు. మాకంటే ఆ కాన్షియస్ ఉంది కాబట్టి మనం ఈడ మాకు గోపాల్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటర్న్ వచ్చారు 10 నిమిషాల్లో. వాళ్ళందరూ ఉన్నారు, మా కార్పొరేటర్ వచ్చాడు, ఇంటి పక్కల వాళ్ళు కూడా వచ్చారు. అందరి సమక్షంలో ఎవరం లోపలికి వెళ్ళొద్దుగా పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, ఫోటోలు తీసుకున్నారు, ఇవన్నీ చూసి ఏం చెప్పినట్టే సార్ రేపు పొద్దున అది వస్తారు స్కాడ్ ఇట్లా. ఎంత అమౌంట్ పోయింది సార్? 10,57,000 రూపాయలు
10,57,000 రూపాయలు. 57,000 రూపాయలు నేను ఆల్మోస్ట్ కలెక్షన్ సుమారు అంటే 10 లక్షల పైన 57 అంటే కొద్దిగా ఉన్న ఖర్చులో కట్టి తీసాము కానీ సుమారు 11 లక్షల రూపాయలు దాకా ఉండే, అందులో కొద్దిగా 10,000 టీటైం. ఆ రోజు వరకు నాకు కలెక్షన్ 10,57,000 ఉంది. ఓకే. సో కలెక్షన్ ఆల్రెడీ స్కూల్ అమౌంట్ నాకు కరెక్ట్గా ఐడియా ఉంది. దాంతోపాటు నాకు కొంత పర్సనల్ అమౌంట్ ఖర్చు కోసం ఉంచుకున్నాను. ఓకే. అది కూడా 56 లక్షలు, సుమారు 12 అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా మన ఇంట్లో ఉండే డబ్బులు తెచ్చి అలా పెడుతున్నా, ఖర్చు ఉంటే పెడుతున్నాను. అంటే నగదు బీరువాలో పెట్టారు. ఇందులో బీరువా కూడా కాదు, ఇది కప్బోర్డ్. కబోర్డ్. ఇది కప్బోర్డ్. నేను ఈ మీది కప్బోర్డ్ ఇంట్లో పెట్టాను. ఇగో ఇందులో డబ్బులు పెడతాను, నేను ఏది పెట్టినా. ఓకే, దీంట్లో పెడతాను. ఇంట్లో పెడతాను. ఓకే, ఇది కూడా లాక్ చేసి, ఇది కూడా లాక్ చేసాను. దాన్ని కూడా ఇదే పద్ధతిలో లేపేసాను. ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసాను, లేచాను, అయిపోయింది. ఇది కూడా పోయింది మీద. ఇది మొత్తం లేకుండా పోయింది. ఇగో ఇక్కడ కూడా ఇక్కడ నగదు 10,57,000 పోయింది. దీంతో పాటు కొంత బంగారం వెండి కూడా పోయిందని చెప్పేసి. బ్యాగ్ ఉంది కదా. ఏ బ్యాగ్ సార్? బ్యాగ్. ఇక్కడ ఏమైనా ఉన్నాయని చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారు, మామూలుగా ఎట్లా పెళ్లికి వేసినప్పుడు పెట్టుకునే కమ్మలు, గాజులు, ఈ నల్ల బూసల గొలుసులు, చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర ఇన్నే పెట్టారు. అని చిన్న చిన్న కవర్స్ లో, అటువంటి కవర్ లో పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో రకరకాల రింగ్స్, తర్వాత నల్ల బూసలు, తర్వాత ఒకటి గుళ్ళ, అది ఒకటి త్రాడు, తర్వాత ఒకటి చైన్, ఇవన్నీ కలిపి ఇందులో పెట్టారు. ఏం చేసిండు అవన్నీ చెక్ చేసుకున్నాడు. సుమారు ఎంత ఉంటుంది సార్ బంగారం విలువ? సుమారు అంటే 11 తులాల వరకు వస్తుంది అందారకు. వెండి 1 కిలోన్నర ఉంటుందా, 2 కేజీల వరకు ఉండొచ్చు సుమారు. మంగళారతి ప్లేటు, కాలు, మామూలుగా పెళ్లిలో అది సాంప్రదాయం సార్. పెట్టేసి అవి కూడా ఏం చేసిందంటే పెట్టేసి ఇవి చూశారు. ఇవి తీసుకొని అన్ని చేసిండు, అన్ని ఆడనే పడేసిండు. కైన్స్ ఉండి ఇక్కడ కొన్ని మాకు బంగారు కైన్స్, అంటే మామూలుగా చెంబు దేవుడి గుళ్ళో ఉండే, అది కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినాక ఫస్ట్ పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎఫ్ఐఆర్ లో మీరు 10,57,000 రూపాయలు మరి కొంత పర్సనల్ మనీ అని చెప్పేసి మీరు రాశారు. ఏం చెప్పారు సార్ పోలీసులు? అంటే ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇది లేకపోయినప్పటికీ మాకు కొంచెం ఈ అమౌంట్ ఖర్చు కాకముందు, అంటే త్వరగా వీలైతే వాళ్ళని పట్టుకోవడానికి బాగుంటుంది, మీకు నష్టం జరగకుండా మేము విత్ 2 డేస్లో మీకు నేను రికవర్ చేస్తాను. సిఐ గారు నా పక్కన ఉండి, మేమంత రిస్క్ తీసుకుంటాం, మేము ఖచ్చితంగా మీరేం భయపడకండి, మేము అదే పనిలో ఉంటాం, ఇంకా ఈ పని కంప్లీట్ అయ్యే వరకు ఫర్దర్ వర్క్ ఉండదు అన్నారు. మార్నింగే వచ్చేసి డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ తర్వాత ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్, ఒక 3-4 బ్యాచెస్ వాళ్ళు వచ్చారు, ఒక 4 SIలు వచ్చారు, సిఐ గారు వచ్చారు. అన్ని విభాగాలన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఉంటేనే అన్ని డీటెయిల్స్ అడిగారు, ఎప్పుడు బయటికి పోయినరు, మిమ్మల్ని ఎవరైనా గమనించారా, మీకెవరి మీద డౌట్ ఉందా, ఇవన్నీ అడిగారు. ఇప్పటి వరకు అంటే ఎలాంటి సమాచారం పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్పారు, మేము ఈ సరౌండింగ్ అంతా కూడా కవర్ చేస్తున్నాము, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కాకపోతే మాకు ఫింగర్ ప్రింట్ కింద కొన్ని దొరికాయి. ఎన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి వాళ్ళు అంటే కరెక్ట్గా నాకు చెప్పలేను, కొన్ని వాళ్ళు చెప్పారు. రికవర్ అయితే అయింది, ఫింగర్ ప్రింట్ రికవర్ తీసుకుపోయింది. మ్యాచింగ్ కోసమే చూస్తుండే వాళ్ళు, మ్యాచింగ్ కోసం నాది తీసుకున్నారు, మా డ్రైవర్ ఫింగర్ ప్రింట్ కూడా తీసుకున్నారు. అదే నర్సంపేట పట్టణంలో కాకుండా వరంగల్లో కూడా వరుసగా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొబైల్ జరుగుతుంది, కేసందులో కూడా వరుసగా జరుగుతుంటది. ఒక అంతర్రాష్ట్ర ముఠా నార్త్ నుంచి వచ్చి రెక్కీ చేసి మరీ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఈ దొంగతనం జరిగినా కానీ రక్షణగా కొన్ని సీసీ కెమెరాలు లేవు. అది ఒక చిన్న మిస్టేక్ మాకు. ఏంటంటే మా కాలనీ వాళ్ళందరూ కొంచెం మొదటి నుంచి అంటున్నాం కానీ సరైన డబ్బులు కొంత సమ చేయాల్సి ఉండే, 1-2 సార్లు అది నెగ్లెక్ట్ చేద్దాం సార్ అన్నారు. నేను దానికి ఇనిషియేట్ తీసుకొని చేద్దామని చూస్తున్నా. ఈ లోపల ఇది చాలా మంది కూడా లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కడతారు కానీ రక్షణ కొరకు ఇది మనం ఇప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా ఇది సవాల్ అవుతుంది. అవును, ఇది ఉంటేనేమో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఏదైనా చేయాలంటే కొంత దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. నాకు పొద్దున అదే అడిగారు వాళ్ళు, సార్ మీరు ఏం ప్రయత్నం లేకుండా మేము కొంచెం బాగా శ్రమ పడాల్సి వస్తుంది, చేస్తాం ప్రయత్నం, 100% చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేము కంప్లీట్ చేస్తాం. ఆ రోజు ఇంట్లో లేరు మీరు, మేడం గారు కూడా హాస్పిటలైజ్డ్, దానివల్ల వెళ్ళడం వల్ల కూడా పక్క రెక్కి చేసే ఇది చేశాడని ఒక అనుమానం అనే భావించాల్సి వస్తుంది.